ఈ రోజు మీరు పోలేదని చెప్పేసి మార్కెట్లో పోలేదని చెప్పేసి ఈ రోజు మీరు ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతు సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ నిజంగా తొలగించాల్సి వస్తే ఇప్పటిదాకా పెట్టినటువంటి పూర్తి పెట్టుబడి మొత్తం ఇస్తే కనుక తొలగించండి, కానీ 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని మాత్రం ఎవరైనా ఆర్గనైజర్లు కానీ కంపెనీలు కానీ ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కంపెనీలకు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి ఏదైతే చర్యలు చేస్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా కొన్ని కంపెనీలు అయితే పోయిన సంవత్సరం పంటను ఇప్పటిదాకా పేమెంట్ చేయలేదు, లేదు మాకు మార్కెట్లో సేల్ కాలేదు కాబట్టి మేము ఇస్తలేమని చెప్తా ఉన్నారు. అంటే మీరు మార్కెట్లో సేల్ అయిన తర్వాత ప్రాఫిట్ లో రైతులకు ఏమైనా లాభం ఇస్తున్నారా? ఆ ప్రాఫిట్ లో మీరు షేర్ ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. మీకు అమ్ముడు పోతే ఇస్తారు, అమ్ముడు పోకపోతే ఎరా రైతులకి. కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గమనించాలా. మొన్న రైతు కమిషన్ ఎదుట ఇవన్నీ వాస్తవ విషయాలను కూడా ఆ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చాలా మంది